బీఆర్ఎస్ నుంచి రామోత్ గారు జాయిన్ అయ్యారు. రామోత్ గారికి వెల్కమ్ చెప్తూ గోవర్ధన్ గారు ప్రభుత్వం తరపున మీరు ప్రత్యక్షంగా విన్నారు మానవతరాయ్ గారు ఏం చెప్తున్నారు అనేది. సమ్మెను విరమించాలి, ఇద్దరం కలిసి సామరస్యంగా కూర్చొని మాట్లాడుకుందాం, ఆర్టీసీని బతికించుకుందాం అంటూ ఒక పిలుపునిస్తున్నారు. ఏం చెప్తారు గోవర్ధన్ గారు? గుడ్ మార్నింగ్ సార్, నేను గోవర్ధన్ రెడ్డి, అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్స్ ఉప్పల్ వర్క్ షాప్ లో లాస్ట్ ఇయర్ రిటైర్ అయినా. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో అడ్వకేట్ గా పనిచేస్తున్నాను. నేను గతంలో ఉన్నటువంటి స్ట్రైక్లలో పాల్గొన్నాను. ఒక విషయం చెప్తున్నాను సార్, కాంగ్రెస్ పార్టీ ఆనాడు మేనిఫెస్టోలో పెట్టింది, మీ అందరు చూస్తున్నారు, ప్రతి ఒక్కరికి తెలుసు. 2.5 ఏళ్ళు అయింది ప్రభుత్వం ఏర్పాటు చేసి. ఈ 32 సమస్యలలో మీ ముందే నేను బహిరంగంగా అడుగుతున్నాను. నా కార్మికులు, నా తోటలు అంతా ఇప్పుడు అందరు చూస్తూనే ఉన్నారు. ఒక విషయం స్పష్టంగా అడుగుతున్నాను, 32 డిమాండ్లలో 2.5 ఏళ్లలో ఒక్క డిమాండ్ కూడా చేయడం లేదు. ఇంతవరకు ఏది జరగలే. రెండో విషయం, మా ప్రధాన డిమాండ్లు 3. 1 వేతన సవరణ 2021-25. 2 యూనియన్లను తిరిగి పునరుద్ధరించి వాటికి ఎన్నికలు పెట్టాలనేది రెండవది. 3వది ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ తీసుకొని, ప్రభుత్వం చొరవ తీసుకొని ఆర్టీసీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు బాగుపడతారు. దీనివల్ల సమస్య ఎందుకు వస్తుందో నేను తర్వాత చెప్తాను. ఇంకా 3వ విషయం ఏంటంటే ప్రభుత్వ విలీనం. ఆ రోజు అన్ని జరిగినాయి, ఎలక్షన్ ముందల గత ప్రభుత్వం చేసింది. సరే, అపాయింటెడ్ డే ఇవ్వలేదు. మేము 2.5 ఏళ్ల సంది అడుగుతున్నాం. అపాయింటెడ్ డేకు 2.5 ఏళ్లు పడుతుందా? అసలు సమస్య ఏంది? ఆల్రెడీ అప్పుడు వేసిన కమిటీ ఉందా లేదా? లేదు. లేకపోతే ఇప్పుడు కమిటీ వేయడం ఏంది? ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లతో 2.5 ఏళ్లు గడిచిన తర్వాత ఈ కమిటీ ఎప్పుడు 4 వారాలు అంటున్నారు. ఇప్పుడు ఒకటి సార్, ఏ ప్రభుత్వమైనా ఏదైనా మేము అన్ని ప్రభుత్వాలు చెప్పిన మాట వినుకుంటూ వస్తూనే ఉన్నాం, అందరి మాటలు వింటూనే ఉన్నాం, అన్ని యూనియన్లు మేము కలుస్తూనే ఉన్నాం. అమ్మో కంటిన్యూ గోవర్ధన్ గారు. ఒక్క 1 మినిట్ సార్, వినపడుతుందా సార్? క్లియర్ గా ఉంది గోవర్ధన్ గారు, మాట్లాడండి. క్లియర్ గా ఉంది, వినిపిస్తుంది. వినిపిస్తా? ఓకే సార్. అయితే ఒకటేంటి సార్ అంటే, ఇక్కడ మా సమస్యలకు కారణం గత ప్రభుత్వము ఈ ప్రభుత్వం అని కాదు సార్. మేము ఎప్పటి నుంచో కొట్లాడుకుంటూ వస్తున్నాం. ఈ 3 సమస్యలు కాకుండా ఈ 29 సమస్యలను మంత్రి గారు చెప్పారు, మీడియాలో కూడా వస్తుంది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ 29 మేము రెడీగా ఉన్నాం సంతకం పెట్టడానికి, ఈ 3 ప్రధాన సమస్య. ప్రధాన సమస్య అనే కాదు సార్, దీనివల్ల ఎన్నో సమస్యలు వస్తున్నాయి. ఎంతో మంది రిటైర్ అయిపోయారు ఈ లోపల. ఒక్క 2017 ఏరియర్స్ ఇప్పటి వరకు ఇవ్వలేదు. వీళ్ళ ఆర్టీసీలో ఒక విషయం మీ అందరికీ తెలుసు, మాకు పెన్షన్ రాదు మాకు. ఆ పెన్షన్ రానప్పుడు మేము ఎంత ఇబ్బంది పడతామో మీకు తెలుసు. జీతం వచ్చిన వాళ్ళకు తర్వాత పెన్షన్ గవర్నమెంట్ వాళ్ళకు వస్తుంటే మాకు జీతము రాదు, పెన్షన్ రాదు. ఎంత ఇబ్బంది పడుతున్నారు అంటే అంత కష్టం. మా తాను కూడా పెన్షన్ చాలా తక్కువ సార్, ఎవరికి 10-12 వేలకు ఎక్కువ రాదు. రెండో విషయం, ప్రభుత్వంలో విలీనం చేస్తే మా బతుకులు బాగుపడతాయని కాంగ్రెస్ ప్రభుత్వానికి అందరం మద్దతు ఇచ్చాం సార్. ఇచ్చినాక కూడా ఇన్ని మద్దతు ఇచ్చి చేసి మేము ప్రభుత్వాన్ని ఎంటబడి గత ప్రభుత్వంలో అన్యాయం జరిగిందని మీ దగ్గరకు వస్తే మీరు అన్యాయం చేస్తే ఇలా ఆర్టీసీ కార్మికులు ఎక్కడ పోవాలని చెప్పి వాళ్ళు ఆవేదన చెందుతున్నారు సార్, చాలా ఘోరంగా. మీ మీడియా ద్వారా నేను ఒక్కటే చెప్తున్నాను సార్, ఇది ప్రభుత్వంలో విలీనం చేస్తేనే సమస్య పరిష్కారము. ఎలక్ట్రికల్ బస్సులు అంటున్నారు సార్. ఈ ఎలక్ట్రికల్ బస్సుల వల్ల ఏమైతుందంటే, హైదరాబాద్ సిటీలో ఉన్న 1000 కుటుంబాలు ఇవాళ స్థిరపడ్డాయి. అవి మీ ప్రత్యామ్నాయం జాబ్ చూసి వీళ్ళు ఎక్కడ పోవాలి సార్? కరీంనగర్ జోన్కో, లేకపోతే ఎక్కడనో వరంగల్, ఖమ్మము, లేకపోతే మహబూబ్ నగర్ ఎక్కడో వెళ్ళాలి. వెళ్ళినప్పుడు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళందరినీ పోనీ మీరు ప్రత్యామ్నాయం చూపిస్తారు. ఓకే, ఈ ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీ వాళ్ళకి ఇస్తే అంటే కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు అంటారు. సరే, మీరు ఏ విధంగా ప్రభుత్వం ఎన్నో సమస్యలకు చొరవ చూపి చేశారు కనుక ఈసారి కూడా ఈ ప్రభుత్వం చొరవ చూపి ఎలక్ట్రిక్ బస్సులు మనమే ఆర్టీసీ ఇస్తే దీనివల్ల చాలా లాభం ఉంది సార్. ప్రతి ఎవరు గమనించట్లేదు, కానీ నేను ఫైనాన్స్ లో పనిచేసిన కనుక చెప్తున్నాను. ఎందుకంటే చాలా లాభం ఉంది. రెండో విషయం, పోనీ మీ అందరి మీడియా ద్వారా మరో క్వశ్చన్ అడుగుతున్నాను. ఇలా మహిళలు కానీ, శ్రామికులు కానీ, డ్రైవర్లు కానీ ఎవరు కానీ ఆర్టీసీలో పనిచేయట్లేదు సార్. ఒక్క బస్సులో ఇవాళ బయటకు తీస్తే మార్నింగ్ 5 గంటలకి MGBS లో పెడితే ఇవాళ కల్వకుర్తిలో కానీ, ముఖ్యంగా షాద్నగర్ లో కానీ ఎక్కడ కానీ మీరు తీసుకుని 60 మంది ఎక్కిన దగ్గర 120 మంది బస్సులో. అయితే గోవర్ధన్ గారు, కార్మికుల డిమాండ్లు న్యాయమైనవే. అఫ్ కోర్స్ రాజకీయ పార్టీలు ఎన్నికల్లో హామీలు ఇస్తూ ఉంటాయి, అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా హామీ ఇచ్చింది. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా కొంత అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు రాజకీయ పార్టీగా ఉండడం వేరు, అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార పార్టీగా ఉండడం వేరు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలేదు, మేము కొంత ఇచ్చినటువంటి హామీల నేపథ్యంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నాం అనేది ప్రభుత్వ వాదన. దాని గురించి ఏం చెప్తారు?
సార్ అది అడుగుతున్నా సార్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఐఎమ్ టాకింగ్ ఇయర్ సార్. ఇంకొకటి ఏంటంటే నేను వన్ పాయింట్ మీ దగ్గర తీసుకొస్తున్నా సార్. ఇలా మహాలక్ష్మిని మేము ఆపరేట్ చేస్తున్నా 400 కోట్ల రూపాయలు మాకు మంత్ ఇవ్వాలని మేము కోరుతున్నాం సార్. మా డబ్బులు మాకు ఇన్ టైంలో ఇస్తే కూడా కొంచెం అడ్జస్ట్ అవుతుంది సార్. పోనీ 2.5 ఏళ్ళు అయింది సార్ మా సమస్య. పోనీ ఇలా మహాలక్ష్మిలో మహాలక్ష్మి డెవలప్ అయింది, బాగా ఆర్టీసీ వాళ్ళు బాగా పనిచేశారని ఒప్పుకున్నారు. కానీ దాని వలన మా కార్మికులు ఎంత నష్టపోయి శ్రమదానం చేస్తే మాకు కనీసం ఈ 32 డిమాండ్ల కనీసం ఇప్పటి వరకు కూడా మీరు శ్రమ పోయే వరకు కూడా ఒక్క డిమాండ్ కూడా నెరవేర్చకపోతే మా పరిస్థితి ఎలా ఉంటుందో కూడా మీరు అర్థం చేసుకోండి సార్. రైట్, ఓకే ఓకే. రామ్మూర్తి గారు నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? క్లియర్ రామ్మూర్తి గారు, క్లియర్ గా ఉంది. రామ్మూర్తి గారు, ఆర్టీసీ కార్మికులు పెట్టినటువంటి దాదాపు అన్ని అంశాలకి కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్తుంది. ఒక్క 3 తప్ప. ఆ 3లో దాదాపుగా 2 అంశాలు గతంలో మీరు చేసినటువంటి పాపమే అంటూ మిమ్మల్ని నిందిస్తున్నారు. దానికి ఉదాహరణగా గతంలో జరిగినటువంటి సమ్మెలు కావచ్చు, నోటి మాటతోనే యాజమాన్యాలను రద్దు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? గతానికి ఇప్పటికి భిన్నం ఏంటి? అందరికీ నమస్కారం. వాస్తవానికి ఈ సమస్యల్ని పరిష్కరించడంలో ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ముద్దు నిద్రపోతుంది, వాళ్ళని పట్టించుకోవడం లేదనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. వాస్తవం గత 50 రోజుల క్రితం నోటీస్ ఇచ్చారండి, మేము సమ్మె చేస్తామని. 50 రోజుల క్రితం నోటీస్ ఇస్తే మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? నిద్రపోతుందా? మరి మంత్రి లేడా, ముఖ్యమంత్రి లేడా? కొంచెం రివ్యూ చేయరా? వీళ్ళ సమస్యలేంది, వీళ్ళు అడుగుతున్న డిమాండ్ ఏంది, ఇవి సాధ్యం అవుతాయా, ఆచరణ సాధ్యం ఉన్నాయా లేవా, చేయగలుగుతామా అనేది ఒక్కసారైనా ఒక్క డిమాండ్ అయినా పెద్దలు చెప్పారు ఇంతకు ముందు, ఒక్కటైనా ఆయన నెరవేర్చిందా? అరే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సార్, ఏ గవర్నమెంట్ లో అయినా కొన్ని సమ్మెలు జరుగుతూ ఉంటాయి, వాటిని పరిష్కరించే దిశ ప్రభుత్వం ఆలోచించాలి కదా. ఈ ప్రభుత్వం అట్లా ఆలోచిస్తా లేదు, పంతానికి పోతుంది. కార్మికుల పైన లేదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ వాళ్ళకి రావాల్సిన హక్కుల కోసం వాళ్ళు పోరాడితే వాళ్ళని బర్తరఫ్ చేయడము లేదా వాళ్ళని తీసేయడం, వాళ్ళని అన్యాయంగా ఈ ఫ్రీ బస్సుల వల్ల ఎంతమంది డ్రైవర్లు దెబ్బలు పడ్డారు, ఎంతమంది ఉద్యోగాలు పోతున్నాయి, ఎంతమంది ఇప్పుడే మిత్రులు చెప్పారు 60 మంది ఎక్కే బస్సుకు 120 మంది ఎక్కడం వల్ల ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు కండక్టర్లు, డ్రైవర్లు. కొత్త బస్సులు వేయరు, ఆ ఏసీ బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులు ప్రైవేట్ వాళ్ళు కొనేది. అయితే రామ్మూర్తి గారు ఇప్పుడు ఈ ధర్నాలు, ఈ నిరసనలు లేదంటే ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రారంభమై ఈ రోజుకి 2వ రోజు అని అనుకుందాం. కానీ గతంలో 50 రోజుల వరకు జరిగినటువంటి చరిత్ర ఉంది కదా మీ హయాంలో. అప్పుడు అసలు చర్చించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధపడకపోవడం, బలవంతంగా ప్రైవేట్ కార్మికులతో బస్సులు నడపడం, ఇవన్నీ గతంలో మీరు కూడా చేశారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ చెప్తుంది మేము 2 రోజులకే చర్చలకు సిద్ధంగా ఉన్నాము, చర్చలకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు కదా. వీళ్ళకు చిత్తశుద్ధి లేదండి. కేసీఆర్ గారు 50 రోజులు సమ్మె జరిగినా కానీ ఏ ఒక్కరి జీతం కట్ చేయలేదు, ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళ డిమాండ్ల కోసం వాళ్ళు చేశారు. కేసీఆర్ గారు ఎంత చేయాలో అంత చేసి ఈ ప్రభుత్వం వచ్చే ముందు ప్రభుత్వంలో విలీనం అనేది ప్రక్రియ మొత్తం అయిపోయింది. ఒక అపాయింటెడ్ డే ని నియమించడంలో దాదాపు 2.5 ఏళ్ళు ఎట్లా పడుతుంది నాకు అర్థం కాదు. వీళ్ళకి చిత్తశుద్ధి ఉందా? ప్రజల్ని మోసం చేసి, అలాగే అన్ని వర్గాల ప్రజల్ని ఏ విధంగా అయితే మోసం చేసిందో ఆర్టీసీ కార్మికులను కూడా మేము అదే విధంగా మోసం చేస్తాం, ప్రజలను ఎట్లయితే ఇబ్బంది పెడుతున్నామో అన్ని రకాల ఉద్యోగులు కూడా అదే. ఏం చెప్పారండి వీళ్ళు? బీఆర్ఎస్ పార్టీ మీద విషం నమ్మేటట్టు ప్రభుత్వాలు చేశారు. ప్రతి వర్గం మీద వీళ్ళని రెచ్చగొట్టారు. మా మీద రెచ్చగొట్టి మా మీద అన్యాయంగా మా యొక్క ప్రభుత్వాన్ని కొట్టే విధంగా వీళ్ళు చేసే చర్యలు మరి ఇప్పుడెందుకు? అప్పుడు వాళ్ళు రెచ్చగొడితే మీరు రెచ్చగొడుతున్నారా అన్ని వర్గాల ఉద్యోగుల్ని? మేమేమి రెచ్చగొట్టడం లేదు. వాళ్ళ న్యాయమైన డిమాండ్లు కేసీఆర్ గారి లాగా మీరు కూడా చూడండి అంటున్నాం. కేసీఆర్ లాగా వాళ్ళకు ఎన్ని రకాల సదుపాయాలు ఇచ్చారో మీరు ముందు కూడా చేయమంటారు, వెంటనే గవర్నమెంట్ కు తీసుకోమంటున్నాం. ప్రతిదీ ఏదైతే వాళ్ళు ఇచ్చిన 32 డిమాండ్లు ఉన్నాయో ఆ 32 డిమాండ్లు ఏదో అసాధ్యం కానీ కావు, సాధ్యమైనవే. వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. వీళ్ళకి ప్రజలు బాధపడాలా, కార్మికులు బాధపడాలా, అన్ని వర్గాలు బాధపడడమే వీళ్ళకు. ఆయన చెప్పాడు కదా, ముఖ్యమంత్రి ఆయన ఉన్నాడు, వాళ్ళు బాధపడితేనే మాకు ఇష్టం ఉంటది. అబ్బా ఎంత బాధపడుతున్నారు అని అది చూడాలని ఉంటది మాకు. వాళ్ళ ఏడుపు అవసరం, వాళ్ళు చూస్తేనే మాకు. ఇంత దౌర్భాగ్య ముఖ్యమంత్రి, ఇలాంటి సంకుచిత స్వభావం ఉన్న ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో ఎవరు ఉండరండి. ప్రజల మంచిని కోరుకోవాలి కానీ
ప్రజలు ఏడవాలి, ప్రజలు బాధపడాలి, అది చూసి నేను సంబరపడాలనే ముఖ్యమంత్రి ప్రపంచంలోనే ఎక్కడ ఉండరండి. రైట్. ఓకే అలాంటి ఓకే మనకు దొరకడం మన ఓకే రామ్మూర్తి గారు. నాగార్జున గారు మీరేం చెప్తారు? ఆర్టీసీ కార్మికుల యొక్క ఈ నిరసనలు సంబంధించి సమ్మె వల్ల సామాన్య ప్రజలైతే ఇబ్బందుల పాలవుతున్నారు. ఎంత త్వరగా సమ్మె ముగిస్తే అంత మంచిది అని అందరూ కోరుకుంటున్నటువంటి పరిస్థితి. బీజేపీ వ్యూ ఏంటి?